యాక్షన్. 3 కంటైనర్లలో తరలుతున్న కరెన్సీపై పెద్ద చర్చ మొదలైంది. తమిళనాడు నుంచి కోట్లాది రూపాయలతో వెళుతున్న ఈ కంటైనర్లకు పోలీసులు పహారా కాస్తుండటంతో అక్కడి ప్రజలందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఇంతకీ ఈ సొత్తు అంతా ఎక్కడిది, ఎందుకు వీటిని తరలిస్తున్నారు అనే డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అదేనండి, 6 నెలల క్రితం వివిధ బ్యాంకుల నుంచి పెద్ద సంఖ్యలో నగదు రిజర్వ్ బ్యాంకుకు తరలించేందుకు సేలం నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ రైలు ద్వారా తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ రైలు బోగీలకు కన్నం వేసి 5.75 లక్షలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును అప్పట్లో సిబిసిఐడికి బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ కేసు విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక రోడ్డు మార్గమే బెటర్ అని అనుకున్న బ్యాంక్ అధికారులు పోలీస్ పహారా నడుమ తరలించారు. ఉలుందూర్పేట టోల్గేట్ సమీపంలోని ఒక హోటల్ ముందు ఈ 3 కంటైనర్లు నిలిపి సిబ్బంది పోలీసులు భోజనం చేస్తుండగా అక్కడ ఏరియాలో పోలీసులు 50 మంది భద్రతగా నిలుచున్నారు. దీంతో ఈ అంశం కాస్త ఆ నోట ఈ నోట పాకి వైరల్ అయింది. అది మ్యాటర్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.